సంవత్సరానికి అరడజన పండగలు చేసేవాళ్ళు మిగిలిన సంవత్సరం అంతా భయం గుప్పెట్లో బతుకుతారు. ఆ ఒక్కరోజు పండగని ఒరే ఇలా పండగ పోటరా, మొహం వికారంగా పెట్టుకోకూడదు, ఇలా పండగరా, అందరు నవ్వుతా తిరగాల, కళకళ ఆడాలి, అప్పుడు మిగిలిన కాలం అంతా కళకళ ఆడతామయ్యా. కొంతమంది జనవరి 1 రోజు ఏడుపు మొహం పెడితే ఊరుకోరు. సంవత్సర ఆరంభం రా, జనవరి 1 రా, కాస్త ఈ రోజన్నా కాస్త కళగా తగలబడరా, అమ్మాయి కాస్త మొహం కళగా పెట్టమ్మా, నీకు దండం పెడతాం, లేకపోతే సంవత్సరం అంతా ఇదే దరిద్ర మొహంతో తిరగాల్సి వచ్చింది అని అదొక శకునం. అందుకని సంవత్సరం ఆరంభంలో కళకళ ఆడతారు. నిజంగా వాళ్ళు అన్నట్టే ఆ ఒక్కరోజు కళకళ ఆడినందున సంవత్సరం అంతా కళకళ ఆడారా, వెలవెలలు పోతూ ఉన్నారు. మంది నెల పొడుపు రోజు దానికి వెళ్ళి చూసి జేబులో డబ్బులు తీసి, ఈ పనులు నేను కూడా చేశా. మా చిన్నప్పుడు మా వాళ్ళు ఫాలో అయింది అదేగా. ఒక్కోసారి మా అమ్మ ఆ నెల పొడుపు కనపడంగానే కళ్ళు మూసి డబ్బులు చూడటమో, లేకపోతే ఎవరన్నా శుభముఖం కలిగిన వాడిని చూడటమో, శుభముఖం కలిగిందని చూడటమో. కొంతమంది కొడుకులు, అమ్మా నువ్వు రావే, ఈరోజు నెల పొడుపు నీ ముఖం చూడాలి నేను. ఒక్కొక్క భర్త భార్యను మునగ చెట్టు ఎక్కటానికి, ఏమోయ్ తొందర వచ్చింది, నెల పొడుపు కొంచెం ఎక్కడున్నావు, నీ ఫేస్ ఎక్కడుంది, నా ముఖంలో ఏముంది, అలా అనవాకు, నీ ముఖం చాలా, అంటే దాని అర్థం ఏంటంటే ఇక నెలంతా నన్ను టార్చర్ చేయవాకవే పిచ్చి తల్లి అది మునగ చెట్టు. కానీ పాపం నెల పొడుపు రోజు ఆమె ముఖం చూస్తే వదిలిందా, మిగిలిన 29 రోజులు తాట తీసిద్ది. కాబట్టి ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? అలా చూసినందున, అలా కళకళలాడినందున ఒక పూట సంవత్సరం అంతా అలానే కంటిన్యూ అవుతుందంటే అసంభవం. చూడండి, కావాలంటే భయం గుప్పిట్లో, ఆవేదనలో, ఆక్రందనలో, నిరాశలో, నిస్పృహలో, నిర్వేదనలో బ్రతుకుతా ఉన్నారు అన్యులు. కానీ యేసుక్రీస్తు రెక్కలలో ఆశ్రయం ఏర్పరచుకున్న మనకి ఆయన యందున్న నిరీక్షణ, ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఎంత గొప్పదంటే, ఆదివారం పండుగ రోజే, మిగిలిన 6 రోజులు పండగే. ఇక భయం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. దేనికి భయపడాలి, దేన్ని గురించి కలవరం పొందాలి? ఆయనే చెప్పాడు, దేనిని గూర్చి కలవరపడకుడి, భయపడకుడి, చింతవద్దు, అన్నిటినీ ప్రార్థనాపూర్వకముగా విజ్ఞాపన కృతజ్ఞతలతో ఆయనకు సమర్పించేసేయండి.